బాగుంది, ఎక్స్ట్రాడినరీ మూవీ. ఇటువంటి సినిమా అంత తక్కువ బడ్జెట్లో చాలా బాగా తీసాడు. డైరెక్షన్ అయితే ఎక్స్ట్రాడినరీ. అసలు సెకండ్ పార్ట్ కోసం ఈగర్లీ వెయిటింగ్ అన్న. సెకండ్ పార్ట్ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. సూపర్ అన్న, మైండ్ బ్లోయింగ్. ఇది సేమ్ హనుమాన్ దగ్గర ఏది బాగుందన్న? అరే ఆ ఓమ్రా తింటూ 300 కోట్లు 400 పెట్టి చెత్త సినిమా తీసాడు. ఇది సినిమా అంటే ఎక్స్ట్రాడినరీ సినిమా తీసాడు. చాలా తక్కువ బడ్జెట్లో ఎక్స్ట్రాడినరీ మూవీ తీసాడు. గూస్ బంప్స్ వస్తున్నాయన్నమాట ఒక్కొక్క విజువల్స్ చూస్తుంటే. క్లైమాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అంతే. అసలు హనుమాన్ చాలా బాగుంది. ఇంత లో బడ్జెట్ లో అంత బాగా తీస్తాడు అనుకోలేదు ప్రశాంత్ వర్మ. చాలా బాగా తీసాడు. ఫ్యామిలీ అందరూ హ్యాపీగా చూడొచ్చు. మ్యూజిక్ కొత్త డైరెక్టర్ అనుదీప్ దేవ్ అని చాలా బాగా తీసాడు. చాలా బాగుందండి. 100 days పెట్టిందంతా వెనక్కి ఇది అవుతూ మంచిగా వచ్చేస్తుంది. చాలా బాగుంది అసలు సినిమా. అసలు జై శ్రీరామ్కి ఇప్పుడు మనం అయోధ్యకి ఎట్లా చేస్తున్నాం దానికి ఉదాహరణ అయ్యింది. చాలా బాగుంది. హనుమంతుడు అసలు సూపర్ అండి. అంతా బాగుందండి. అసలు ఏమి పేరు పెట్టడానికి లేదు. పక్కా పెట్టిందంతా వేస్ట్ అవ్వకుండా వ్యర్థం అవ్వకుండా వచ్చేస్తుంది. చాలా బాగా చేశారు. ఇచ్చిన 50 crores బడ్జెట్ లో ఇంత క్వాలిటీ పిక్చర్ తీయడం అనేది ప్రశాంత్ వర్మ టేకే బోసార్. అసలు హ్యాట్స్ ఆఫ్ అసలు ప్రశాంత్ వర్మ. ఎక్సలెంట్. అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ కి ఇది ఒక సెట్ బ్యాక్గ్రౌండ్ ఈ సినిమా. హనుమాన్ జై హనుమాన్ అసలు సినిమా ఎక్సలెంట్. థ్యాంక్స్ ప్రశాంత్ వర్మ. సినిమా చాలా బాగుంది. సినిమా మాత్రం ఒక రేంజ్ లో తీసాడు. తేజ కూడా ఒక రేంజ్ లో ఒక హై లెవెల్లోకి వెళ్తాడు. ఒక టాప్ హీరో లాగా వెళ్తాడు. అది నాకు ఖచ్చితంగా నమ్మకం అనిపిస్తుంది. గ్రాఫిక్స్ మాత్రం అయితే ఒక రేంజ్ లో తీసిండు. అంటే నార్మల్ లాగా చూపెట్టిండు. ఇట్టుగా బ్లాక్ బస్టర్ మొత్తం. మన ఇప్పుడు వచ్చే 4 movies ఉన్నాయి కదా, సైంధవ్ ఆల్మోస్ట్ అన్ని బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందులో ఇది ఆల్రెడీ ఒకటి క్లిక్ అయింది. ఇప్పుడు గుంటూరు కారం ఉంది, అది కూడా బ్లాక్ బస్టర్ కావాలని మహేష్ బాబు ఫ్యాన్ అని నేను కోరుకుంటున్నా. ఆల్మోస్ట్ ఈ సినిమా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. అంటే మనం తేజని చిన్నప్పటి నుంచి చూస్తాం, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి. దాంట్లో ఉన్న యాక్టింగ్ ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న యాక్టింగ్ ఏమైనా వేరియేషన్ ఉందా? వేరియేషన్ ఉంది. అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా బాగా చేశాడు. 100-200% హైలైట్ చేసిండు యాక్టింగ్. సూపర్. ఓం రౌత్ నేర్చుకోవాలన్నా. గుడ్డోని చూసి ఓం రౌత్ నేర్చుకోవాలన్నా. అన్ని కోట్లు పెట్టి 300 కోట్లు 400 కోట్లు పెట్టి సినిమా కాదు. కంటెంట్ కావాల్సిన స్క్రీన్ ప్లే ఉండాలి. 100 కోట్లు పెట్టి తీయడం కాదు. మన బుడ్డోడు ఎంత తీసాడు? 80 కోట్లు 70 కోట్లు. ఎంత చిన్న బడ్జెట్ లో హనుమంతుడిని చూపించాడు. ఒరిజినల్ క్యారెక్టర్ ని ఎలా చూపించాలో, రిప్రజెంటేషన్ చేయాలో ఆ విధంగా చేశాడు. హ్యాట్స్ ఆఫ్ అసలు సూపర్ చెప్పుకోవాలి. ప్రశాంత్ వర్మకి సూపర్. గ్రాఫిక్స్ ఒరిజినాలిటీకి ఏమాత్రం తీసిపోలేదు. హనుమాన్ క్యారెక్టర్ దీంట్లో కంపారిజన్ చేసుకుంటే ఇదే 100 కాదు 1000 రెట్స్ బెటర్. అది నితిన్ గారి మూవీ కదా శ్రీయాంజనేయం, ఆ మూవీ ఈ మూవీ సేమ్ అంటున్నారు కదా. మూవీ దానికి దీనికి సంబంధం లేదు. అంటే గ్రాఫిక్స్ సేమ్ ఉంది. గ్రాఫిక్స్ ఏదైనా కానీ లాజిక్ ఉంటుంది. ఒరిజినల్ పాయింట్ రీసెర్చ్ అంటే ఇది, అది కాదు రీసెర్చ్. రీసెర్చ్ అంటే ఇది, గ్రాఫిక్స్ అంటే ఇది. బడ్జెట్ ఎంతలో పెట్టి తీసాను కాదు, తక్కువ బడ్జెట్ లోకైనా హిట్. జై శ్రీరామ్ జై హనుమాన్ సూపర్ హిట్ సినిమా. సూపర్. చాలా అసలు గూస్ బంప్స్ అంటే నిజంగా మైండ్ బ్లోయింగ్ సినిమా. అసలు చాలా సూపర్ ఉండే. సూపర్ మూవీ అన్న. ఇది మనం ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినాం. ఇదేంటి గుంటూరు కారం వల్ల హైప్ వచ్చిందని అంటారు కానీ అట్లేం లేదు. ఇది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఆ ట్రైలర్ ఆ టీజర్ చూసినప్పుడే మనకు ఒక మైండ్ సెట్ లో గెలిపోయినాం ఇది సినిమా ఇట్లా ఉంటుందని. ప్రతి షాట్ రియలిస్టిక్ గా ఉంది. విఎఫ్ఎక్స్ అయితే బాగా అసలు హైలైట్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. ఆ జాంబిరెడ్డి వాటికి త్రిబుల్ ఉంది అన్న. జాంబిరెడ్డికి త్రిబుల్ ఉంది. అండ్ గెటప్ సీన్, సత్య కామెడీ కూడా చాలా అందరు క్యారెక్టర్స్ మంచిగా. అమృత అయ్యర్ యాక్టింగ్ కూడా బాగుంది ఇందులో. వరలక్ష్మి, శరత్ కుమార్ అందరు చాలా బాగా చేశారు. చాలా బాగుందండి. హనుమంతుని ఎలా చూపించారు? అసలు ఇలా నిజంగానే హనుమంతుడు వచ్చినట్టుంది. చాలా బాగుంది. ఇప్పుడు ఇప్పుడే హనుమాన్ మూవీ చూసినా, అమ్మో సూపర్ ఉంది ఆ మూవీ. వర్త్ ఎంత బాగా ఇచ్చినావు వర్మ గారు, ఎంత బాగా ఇచ్చిన మూవీ. అమ్మో గూస్ బంప్స్ వచ్చినాయి. ఇప్పుడే హార్ట్ బీట్ బాగా కొట్టుకుంటుంది. నాకు లక్కు దొరకలేదు. నాకు 6 గంటలకు చూడలేదు సినిమా. ఇప్పుడు చూసినా అబ్బో అబ్బా అబ్బా ఏం తీసిన సినిమా వర్మ గారు.
ఒక రేంజ్ ఉంది. క్లైమాక్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఊహించలేదు. అబ్బో సూపర్ ఉంది మూవీ. మాటలు రావట్లే అంత బాగుంది మూవీ. గ్రాఫిక్స్ ఏంటి, స్టోరీ ఏంటి, లైటింగ్ ఏంటి, అసలు క్లైమాక్స్ అయితే ఉంటుందండి, మామూలుగా ఉండదు. సినిమా అంతా క్లైమాక్స్ సాంగ్ ఒక ఎత్తు. అయోధ్య రామ మందిరానికి నిజంగా సాక్షాత్తు ఆంజనేయ స్వామి వచ్చినట్టే మేము ఊహిస్తాను. నిజంగా సురేష్ వర్మ గారికి మేము ప్రశాంత్ వర్మ గారికి మేము నిజంగా కృతజ్ఞతలు చెప్తున్నాము. కరెక్ట్గా అయోధ్య రామ మందిరానికి ఆంజనేయ స్వామి వచ్చినట్టు ఆ రామ మందిరానికి మేము నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేశారు. సినిమా అంతా ఇడుగుతానే ఉన్నాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మూవీ చాలా బాగుంది భయ్య. రియల్ హనుమాన్ అనిపిస్తాడు మనకి సినిమాలో. క్లైమాక్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్స్. లాస్ట్ 5 minutes అయితే గూస్ బంప్స్ ఉంటాయి. ఎవరు మిస్ అవ్వద్దు. మూవీ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు. ట్విస్ట్లు బాగుంటాయి, ఎమోషనల్ బాగుంటాయి, సీన్స్ బాగుంటాయి. ప్రతి ఒక్కటి మనం ఎంజాయ్ చేస్తాం. అరే ఇంటర్వ్యూలో వచ్చినా అనిపిస్తుంది సినిమాలో. ఇంత ఫాస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉంది అంటున్నారు. హీరోయిన్ క్యారెక్టర్ తక్కువనే ఉంది కానీ మనం చూడొచ్చు భయ్య. తన రోల్కి మాత్రం న్యాయం చేసింది హీరోయిన్. హీరో తన క్యారెక్టర్ న్యాయం చేశాడా? హీరో మాత్రం ఎక్సలెంట్ చేశారు న్యాయం. హీరో క్యారెక్టర్ న్యాయం చేశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు న్యాయం చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్ ఎలా ఉందన్న? చాలా బాగుంది భయ్య. నేను అదే చెప్తున్నాను. ప్రతి ఒక్క క్యారెక్టర్ న్యాయం చేశారు. థ్యాంక్ యూ. చెప్పమ్మా, సినిమా ఎలా ఉంది? సినిమా బాగుంది. గుంటూరు కారం కన్నా ఇదే హిట్ అవుతుంది అనుకుంటున్నా నేను. జై హనుమాన్. గుంటూరు కారం చూస్తావా మరి నువ్వు? ఎన్ని గంటలకు ఉంది మనకి? ఏది నచ్చింది సినిమాలో నీకు? టికెట్ బుకింగ్ ఆల్రెడీ. హనుమాన్ సినిమాలో నీకు ఏది నచ్చింది? ఎక్కువ ఇంటర్వ్యూలు ఇంకా క్లైమాక్స్ నచ్చింది. ఆంజనేయ స్వామి ఎలా అనిపించింది? ఆంజనేయ స్వామి ఎలా అనిపించింది? ఫుల్ అనిపించింది. లాస్ట్ అయితే వచ్చేసిన నేను. హనుమాన్ వచ్చింది బయటికి. ఫుల్ హ్యాపీగా ఉంది. మమ్మీ డాడీతో వచ్చావా, నువ్వు ఒకదానివే వచ్చావా? మమ్మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్, నేను మమ్మీ. మరి నువ్వు ఒకదానివే వచ్చావు ఇక్కడ? ఇప్పటి నుంచి న్యాయంగా ఉంటే హనుమంతుడు మనతో పాటు ఉంటాడంటే నేర్చుకుంటావా? అన్న సినిమా మాత్రము హై లెవెల్ ఉంది. సినిమా మాత్రం హనుమాన్ వాటే మూవీ అన్న. ఈ మధ్య కావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి కొత్త డైరెక్టర్ వస్తే మస్తు ఉంటది. కానీ ఏమన్నా తీసాడు అసలు క్లైమాక్స్ అన్న సినిమాకి. ఇట్లా అసలు లాస్ట్ 20 minutes అయితే చెప్పాల్సిన అవసరం లేదన్న. అసలు ఏమన్నా తీసినావు నా డైరెక్టర్ నా ఎక్కడున్నావు అన్న ఒక్కసారి ఐమాక్స్ దగ్గర రా అసలు చెప్తాం. ఏమన్నా ఉందన్న సినిమా. అసలు తేజ యాక్టింగ్ దాని తగ్గట్లు అబ్బా మస్తు చూపించాడు. ఎంత తక్కువ బడ్జెట్ లో తీసినా సరే నెంబర్ 1 ఉంది సినిమా మడికి. అస్సలకి హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ అయితే కనుక. అసలుకి ఒక్క దగ్గర కూడా మనకి ఇదింత గ్రాఫిక్స్ పెట్టినట్లు అనిపిదు. ఒక రాజమౌళి, ఒక సుకుమార్, ఒక ప్రశాంత్ నీల్, ఒక ప్రశాంత్ వర్మ అంతే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎవరితో పోల్చకండి, ఎవరి తాండు అంది. ఈ 4 డైరెక్టర్లు ఇండియాని షేక్ చేస్తున్నారు. నెక్స్ట్ బిగ్ థింగ్ ప్రశాంత్ వర్మ అంతే. వేరే వాళ్ళు ఎవరు లేరుగా. వస్తారు తెలుగులో డైరెక్టర్ 4 సినిమాలు ఒక్కొక్కటి ఒక్క ఆణిముత్యం. జాంబీ రెడ్డి ఇప్పుడు నార్త్ బెల్ట్ ఊపుతుంది ఈ సినిమా అంతే. సూపర్ సినిమా, ఎక్సలెంట్, చాలా బాగుంది. అది ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇంకా లాస్ట్ 20 minutes ఏదైతే హనుమాన్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో అది వేరే లెవెల్ హైలైట్. ఇంకా పీక్స్. సో హనుమంతుడు చూపించడం కూడా అది వేరే లెవెల్లో చూపించారు. ఆ సీజీ అంతా చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్ స్టోరీ ఒకటి, హనుమాన్ది వాళ్ళ మేక్ ఓవర్ మొత్తం బాగా తీశారు. బీజిఎం బాగుంది. తేజ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ అన్న. ఒక ఆంజనేయ స్వామి వచ్చినట్టు ఉంది ఆయన బాడీలోకి. అంతే.